ఏమి అందించాడబ్బా, న్యూజిలాండ్కి ఊపిరి పోసాడనే చెప్పుకోవాలి బ్రేస్వెల్. ఆ తర్వాత వచ్చిన శాంట్నర్ కూడా కాస్త ఊపందించాడు, కానీ అది కంటిన్యూ కాలేకపోయింది. కానీ ఇక్కడ ఆ రన్అట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు వాట్ ఏ త్రో కోహ్లీకి సంబంధించి మరోసారి కోహ్లీ తనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ కోహ్లీ గురించి మాట్లాడుకునే సందర్భం, ఎందుకంటే నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కోహ్లీ గురించే. కానీ ఇక్కడ ఒకసారి బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే షమి 9 ఓవర్లకి 74 పరుగులు బీభత్సమైన రన్స్ ఇచ్చాడని చెప్పి ఒక చర్చ జరిగినప్పటికీ తీసిన కీలకమైన వికెట్. ఎందుకంటే మరి ముఖ్యంగా తను కుదురుకుంటున్నాడు అనుకున్న సందర్భంలో ఇటు షమి తీసిన వికెట్ మిషెల్కి సంబంధించి 63, 101 బాల్కి 63. అప్పటికి లాస్ట్లో ఆ ఓవర్లో చెత్తగా బాధేశాడు. ఎందుకంటే మిడ్ పిచ్లో బాల్ వేస్తే కనుక సర్రమని స్ట్రైక్ చేస్తే వెళ్ళి బౌండరీ అవతల పడింది. 2 4లు ఆ తర్వాత ఒక 2 అనుకుంటా. ఎస్, అటువంటి సినారియోలో మొత్తం మ్యాచ్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. ఆ తర్వాత జస్ట్ అప్పుడే అనుకున్నమాట, ఒక స్లో బాల్ వేస్తాడు, కాస్త టెంప్టింగ్ బాల్ వేస్తాడు అనుకుంటే అదే బాల్ పడింది. అఫ్కోర్స్ చాలామంది అనుకుని ఉండొచ్చు, ఆ బాల్ని ఆరామ్సే పట్టేశాడు మన రోహిత్. సో ఆ తర్వాత మ్యాచ్ కాస్త మళ్ళీ ఊపిరి పోసుకున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. సో ఇటువంటి సినారియోలో మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక్కసారి మీరేమనుకుంటున్నారు చెప్పే ప్రయత్నించండి. వరుణ్ చక్రవర్తి నిజంగా చక్రవర్తిలాగే మారాడు ఈరోజు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కీలకమైన ఫస్ట్ వికెట్, ఎందుకంటే ఇద్దరు కూడా పాతుకుపోయారు. దాదాపుగా 70 రన్లకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇక వాళ్ళిద్దరూ పాతుకుపోతే కనుక ఇక సిచ్యువేషన్ లేదనుకో, అంటే 57 దగ్గర విలియంగ్ రచిన్ రవీంద్రకి మంచి కాంబినేషన్ ఇస్తున్నాడు. ఎందుకంటే 15 పరుగులు సాధించాడు 23 బంతుల్లో, స్ట్రైక్ రేట్ 65 ఉంది. అయినప్పటికీ కూడా ఇద్దరూ కలిసి 57 పరుగులు చేశారు. ఏది 7th ఓవర్కి, అంటే 8వ ఓవర్కి దాదాపుగా 8 ఏళ్ల కింద అనుకోవచ్చు, 8 ఆర్లు అంటే 6 నుంచి 7. అప్పటికే స్ట్రైక్ రేట్ చూసుకుంటే గట్టిగానే ఉంది. ఇటు రచిన్ రవీంద్ర కుమ్మేస్తున్నాడు అప్పటికి, ఎందుకంటే 4 4లో ఒక 6 బాధిన పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో అప్పుడే బౌలింగ్కి వచ్చిన తర్వాత వరుణ్ చక్రవర్తి ఇటు విలియంగ్ని వికెట్ల ముందు పట్టేశాడు. ఎల్బిడబ్ల్యూగా ఇటు విలియంగ్ వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ తర్వాత అక్కడి నుంచి మ్యాచ్ మారిపోతూ వచ్చింది. కివీస్ను మనోళ్ళు తిప్పేశారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజంగా ఈసారి షమీ కాస్త డిసప్పాయింట్ చేశాడు. ఎందుకంటే షమీకి సంబంధించి ఎటువంటి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేశాం, బట్ ఫ్రమ్ ద బిగినింగ్ బహుశా షమీతో పాటు హార్దిక్ పాండ్యా నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అంతగా వెళ్ళలేదనే చెప్పుకోవాలి. అఫ్కోర్స్ తన బౌలింగ్ మాత్రం కట్టుదిట్టంగా వేసే ప్రయత్నం అయితే చేశాడని చెప్పొచ్చు హార్దిక్ పాండ్యాకి సంబంధించి. కానీ వేసిన 3 ఓవర్లు కూడా 30 పరుగులు ఇచ్చేశాడు. అందుకే తనకి ఇక బౌలింగ్ ఇవ్వలేదు అక్కడ. మహమ్మద్ షమీకి సంబంధించి కూడా ఇంకా తప్పదు, ఆప్షన్ లేదు అక్కడ. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వేశాడు, కుల్దీప్ వచ్చాడు, తర్వాత అక్షర్ పటేల్ కూడా మీరు గమనిస్తే వికెట్లు తీయలేదు. కానీ కీలకమైన టైంలో అక్షర్ పటేల్ అట్ ద సేమ్ టైం రవీంద్ర వీళ్ళిద్దరూ కూడా రవీంద్ర జడేజా వీళ్ళిద్దరూ కూడా స్ట్రైక్ రేట్ని, మరి ముఖ్యంగా ఆ రన్ రేట్ని తగ్గించగలిగారు. దీంతోనే అక్కడ హార్దిక్ పాండ్యా చాలా గట్టిగా ఇచ్చేశాడు స్కోర్ అంతా. వేసిన 3 ఓవర్లు కూడా, తాను బౌల్ చేసిన 3 ఓవర్స్ కూడా భారీ స్కోర్స్ ఇచ్చేశాడు. సో ఆ తర్వాత మహమ్మద్ షమీకి సంబంధించి ఆ తర్వాత చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, అఫ్కోర్స్ వరుణ్ చక్రవర్తి 10 ఓవర్లు వేశాడు, 2 వికెట్లు తీసినప్పటికీ కూడా వైడ్లు ఎక్కువ ఇచ్చేశాడు. ఇటువంటి సినారియో మనకి అనిపించింది. ఫస్ట్ ఓవర్ మెయిడెన్ ఓవర్ అయిపోతుంది అనుకున్నాం. బహుశా ఆ ఓవర్ మెయిడెన్ ఓవర్ అయి ఉంటే కనుక మ్యాచ్ ఇంకో కీలకమైన టర్న్ తీసుకునేదేమో, ఎందుకంటే షమీలో కాస్త బూస్ట్ వచ్చేదేమో. కానీ ఆ ఆఖరి బంతిని 4 కొట్టేశాడు అక్కడ. సో ఆ తర్వాత పరిస్థితి మనం చూసాం, మారుతూ వచ్చింది. మరి ముఖ్యంగా సినారియో మారిపోతూ చూసుకుంటే ఇప్పుడు 250 అసలు అంత స్కోర్ అయితే మాత్రం మ్యాచ్ చూసిన వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమాత్రం 300 వెళ్ళిపోతుంది అనుకున్న పరిస్థితి. అది ఫస్ట్ వికెట్, దాంతోపాటు 70కి అరౌండ్ 3 వికెట్లు, 70 నుంచి 80కి 3 వికెట్లు పడిపోయిన పరిస్థితి. ఆ తర్వాత చూసుకుంటే 150కు మహా అయితే 200 లోపు ఇండియా కట్టడి చేసేస్తుంది అనుకుంటే మ్యాచ్ నిజంగా ఫైనల్ మ్యాచ్ అంతే. ఫైనల్ మ్యాచ్ అలాగే ఉంది. చూడడానికి ఫీస్ట్, నిజంగా ఉత్కంఠ. మరి ఆ ఇండియన్ బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పరిస్థితి. నాతో పాటు సుధీర్, స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఒపీనియన్ కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నేను చదివే ప్రయత్నం చేస్తాను. సుధీర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సచిన్.
ఐ థింక్ నా పేరు మర్చిపోయినట్టున్నారు మ్యాచ్ చూసిన తర్వాత. సో అటువంటి సచిన్ మర్చిపోతారా? సచిన్ పేరు ఎవరైనా మర్చిపోతారా? No, I'm just pulling your legs అంతే. సో కమింగ్ టు ద మ్యాచ్, సుధీర్ గారు, హమారీ సప్నో కి కప్ కబ్ ఆయేగి తూ అనే పాట పాడుకొని స్టార్ట్ చేశాను ఇందాకలా. సో నిజంగా కప్పు మన చేతికి వచ్చే సినారియోలాగే ఉందనుకోవాలా, లేకపోతే ఇట్స్ లైక్ కాస్త పిచ్ ఇటు న్యూజిలాండ్కి ఫేవర్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఫస్ట్ 10 ఓవర్స్ బ్యాటింగ్కి సహకరించింది, ఆ తర్వాత బౌలింగ్కి సహకరించిన పరిస్థితి. అఫ్కోర్స్ లాస్ట్లో కాస్త మళ్ళీ బ్యాటింగ్కి సహకరించినప్పటికీ ఎలా చూడాలి? ఫస్ట్ ఎఫర్ట్ లో సక్సెస్ సాధించారు. 270 లోపు మనం నిన్న అనుకున్నాం కదా, కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. 260 రౌండ్ 270 కొంచెం కష్టంగా అవుతుంది అని చెప్పి. సో ఇండియన్స్ గాట్ సక్సెస్ ఇన్ దట్ యాక్చువల్లీ. బౌల్డ్ వెరీ వెల్. స్పిన్నర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. పేస్ బౌలర్స్ ఆఫ్ కోర్స్ కొంచెం రన్స్ ఇచ్చా కానీ మొత్తానికి ఓవరాల్ గా ఎఫర్ట్ అద్భుతంగా కనబడింది. అండ్ ఫీల్డింగ్ లో దే వర్ వెరీ గుడ్ టుడే యాక్చువల్లీ. కపుల్ ఆఫ్ క్యాచెస్ అంటే రోహిత్ కూడా చాలా కష్టమైన క్యాచ్ అది, శుభన్ గిల్ కూడా చాలా కష్టమైన క్యాచ్. సో దాన్ని మనం నిజంగా చెప్పాలంటే అంత పెద్ద దాన్ని పట్టుకోకూడదు, బికాస్ దే వర్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ఆల్సో. అంత ఈజీ క్యాచెస్ కాదు అది. సో మొత్తానికి ఓవరాల్ గా ఇండియాస్ ఫస్ట్ ఎఫర్ట్, టాస్ ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్ ను 260 లోపు కట్టడి చేయడం, దాంట్లో సక్సెస్ సాధించారు. బట్ ఒక్కొక్కసారి సచిన్ ఏమవుతుందంటే ఈ మోడరేట్ టోటల్స్ ఏవైతే ఉంటాయో ఇవి, అంటే ఇది మోడరేట్ కాదు, ఈ వికెట్ పైన నిజంగా చెప్పాలంటే ఒక ఛాలెంజింగ్ లాంటి టోటల్. ఎందుకంటే న్యూజిలాండ్ అబ్సల్యూట్లీ అంటే 260 ప్లస్ ఇక్కడ హైయెస్ట్ ఆస్ట్రేలియా తోటి ఇండియన్స్ చేజ్ చేయగలిగారు. సో ఇప్పుడు 250 ప్లస్ చేజ్ చేయబోతున్నారు. సో ఒక్కొక్కసారి ఇవి ట్రిక్కీగా మారుతుంటాయి, ఎందుకంటే వెన్ దెర్ ఇస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ యాక్చువల్లీ. బ్యాటింగ్ లో కొన్ని దాన్ని ఏమంటారంటే బిల్డప్ పార్ట్నర్షిప్స్ బిల్డప్ చేయాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ కి అది జరగలేదు. న్యూజిలాండ్ కు చూడండి, ఫస్ట్ వికెట్ కు 57 వితౌట్ లాస్ నుంచి వాళ్ళు 70 ప్లస్ లో 3 వికెట్స్ కోల్పోయినారు. సో ఇండియన్స్ ఆ పర్టికులర్ ఫేజ్ లో వరుణ్ చక్రవర్తి మంచి బ్రేక్ త్రూ అందించిన తర్వాత యంగ్ అవుట్ చేసి సడన్ గా గ్రిప్ లోకి రాబట్టుకున్నారు. అండ్ రచిన్ పైన కొంచెం ప్రెషర్ ఉంచగలిగారు. రచిన్ కూడా చక్కగా ఆడుతూ అవుట్ అయ్యాడు. కేన్ విలియమ్సన్ ఫెయిల్ అవ్వడం చూసాం. సో లాథమ్ ఈ రోజు ఒక పెద్ద స్కోర్ చేయలేదు, 108 for 4 అయిపోయినారు. ఆ తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదవుతున్న సమయంలో మరొకసారి ఫిలిప్స్ అవుట్ చేయడం అనేది దట్ వాస్ బ్రిలియంట్ యాక్చువల్లీ, బికాస్ ఫిలిప్స్ క్లీన్ బౌల్డ్ అయిపోయినాడు. వరుణ్ వచ్చాడు, మరొకసారి తన యొక్క మాయం చూపించాడు. సో ఓవరాల్ గా నేనేమనుకుంటానంటే ఫస్ట్ ఎఫర్ట్ లోనైతే దాన్ని ఏమంటారంటే మెట్టెక్కారని చెప్పలేదు, బికాస్ దే హావ్ గాట్ సక్సెస్. ఎందుకంటే 260 లోపు కట్టడి చేయడం అనేది ఒక బిగ్ అది. బట్ చివరికి మనం చూసాం సచిన్, బ్రేస్వెల్ రియలీ ప్లేడ్ లిటిల్ క్యామియో ఇన్నింగ్స్ అండి. అబ్సల్యూట్లీ దాంతో కనీసం ఒక మంచి టోటల్ వాళ్ళు చేయగలిగారు. 250 అనేది కొంచెం వాళ్ళకు కూడా ఒక హోప్ ఇచ్చేటటువంటి టోటలే. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ మాత్రం ఉండాలి. మరి ఫైనల్ కాకుండా కూడా ఈ వికెట్ చూసాం కదా, కొంచెం హెల్ప్ఫుల్ గా కనబడుతుంది. అటు ఫ్లడ్ లైట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బాల్ స్కిడ్ అయినట్లయితే ఐ థింక్ శాంట్నర్ మనం నిన్న డిస్కస్ చేసాం, బ్రేస్వెల్ అండ్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర వాళ్ళు కూడా స్పిన్నర్స్ నేను అనుకుంటాను ఎక్స్ప్లైట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ ద రీజన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చక్కగా ఉండాలి. ఫస్ట్ 10 overs లో పవర్ ప్లే లో కొన్ని రన్స్ రాబట్టుకోవాలి, 50-60 వరకు రాబట్టుకోవాలి, వికెట్స్ ఎక్కువగా కోల్పోకుండా. బికాస్ ఈ పాయింట్ కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. Now the responsibility is on the shoulders of రోహిత్ ఈ భారం అయ్యాలా? ఎందుకంటే ఇంతవరకు భారీ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయలేదు రోహిత్ నుంచి ఓపెనింగ్ లో. సో చూడండి సచిన్ ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్, బిగ్ అకేషన్ ప్లేయర్, అందులో డౌటే లేదు. బట్ యాజ్ ఎ కెప్టెన్ గా కొంచెం ప్రెషర్ కూడా ఉంటుంది. బట్ హీ హాస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ టోర్నమెంట్ లో ఒక బిగ్ ఇన్నింగ్స్ అనేది మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా, డ్యూగా ఉంది అసలు. జస్ట్ 30s-40s సరిపోవు. ఎందుకంటే శుభన్ గిల్ కూడా లాస్ట్ 2 matches లో కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడతారు. ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ హావ్ టు డిపెండ్ ఆన్ ద మిడిల్ ఆర్డర్, రోహిత్ అవుట్ అయిన తర్వాత, శుభన్ లైట్ అయిన తర్వాత, విరాట్ పైన, శ్రేయస్ పైన